చేయగలుగుతామని నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇలా గ్రాంటింగ్ చేస్తాం. మనకి పాస్ పుస్తకాలు దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో ఉంటే దాదాపు 15,000 మందికి పాస్ పుస్తకాలు ఇస్తాం. రీసర్వ్ పుస్తకాలు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వాలు మనకి ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ దేనికైనా రాజముద్ర ఉన్నది. మన సొంత నా బొమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ ఉండడానికి చట్టం ఒప్పుకోరు. కానీ గత ప్రభుత్వం చట్టాన్ని అధిగమించి వాళ్ళ సొంత బొమ్మలు వేసుకున్నారు. ఎందుకంటే మీ నాయన ఇచ్చిన ఆస్తి ఉంటే మీ నాన్న ఉండాలి, లేకపోతే మనకి స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చిన మన దేశం సంబంధించిన రాజముద్ర ఉండాలి. ఈ రెండు లేకుండా ఆయన బొమ్మ వేసుకున్నారు. అందుకని ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి తుట్లకు పని ఎవరు చేయలేదు. అందుకని వచ్చిన రానున్న ప్రభుత్వం ఇలాంటి పనులు వ్యవస్థల్ని నాశనం చేయకూడదు. పెద్దలు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగాన్ని అందించేటప్పుడు కొన్ని నియమాలు అందించారు. అది దాటకూడదని. అది దాటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అట్లాంటి తప్పులు చేయకూడదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి మళ్ళీ రాజ్యముద్రతోటి ప్రజలందరూ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలనే దానికోసం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల స్థానంలో 21 లక్షల పాస్ పుస్తకాలు మళ్ళీ రెడీ చేపించి పాత పుస్తకాలు అన్ని కూడా తీసుకొని ఎంత డబ్బులు ఖర్చు అయింది బాగుంది వేస్ట్ చేసేసారు. మా డబ్బులు కేవలం నా బొమ్మ వేసుకోవడానికి వేస్ట్ చేశారు డబ్బులు. అట్లాంటివన్నీ తీసేపించి మళ్ళీ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మేము కట్టిన కమిటీ వాళ్ళు కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా కట్టించాం. ఒక వ్యాపారం చేసుకుంటా ముఖ్యమంత్రి గారు పీఫ్లో కార్యక్రమం చేపట్టారు. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు కులాల మధ్య మతాల మధ్య అసమానతలు తొలగిపోవడానికి ప్రయత్నం చేసి సాధించారు. దేశం అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్నదమ్ముల్లాగా ఉంటామంటే ఆ రోజు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం వల్లే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఆర్థిక అసమానతలు తొలగాలి అంటే అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ మంచి ఉద్యోగాలు చేయాలి, ఎవరన్నా డబ్బులు సంపాదించాలంటే కొంతమేర డబ్బుని 10 మందికి సేవ చేసేదానికి ఉపయోగించాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.